బేరార్ అన్నా చెప్పన్నా. ఇంకో క్వార్టర్. ఈరోజు మీ క్వార్టర్ అయిపోయిందన్నా. రే మూతలు లెక్కేసుకొని తాగడానికి ఇదేమన్నా టానిక్ అనుకున్నావరా? వెళ్ళి తీసుకురా. అది కాదన్నా, రోజు మీరు తాగేది క్వార్టర్ కదా, ఈరోజు మీరు ఎక్కువ తాగుతున్నారు. ఏమైనా విశేషం ఉందన్నా? ఈరోజు నా పెళ్లి రోజురా, పైగా నా శోభనం. కంగ్రాచులేషన్స్ అన్న. శోభనం రోజు ఇంట్లో మజ్జిగ చేయకండి, ఇక్కడ వచ్చి మందు అవుతున్నా పెట్టన్నా. మగాడు మందు తాగడానికి రెండే కారణాలు. ఏంటన్నవి? ఒకటి సంతోషం, రెండు బాధ. కానీ ఈ రెండు కారణాలకి మ్యాక్సిమం కారణం మాత్రం ఆడదేరా. వా ఏం చెప్పావు బ్రో. చూసావా ఎలా కనెక్ట్ అయ్యారో? దేవుడు అసలు మగాడిని సృష్టించి ఊరుకోకుండా ఆడదాన్ని ఎందుకు సృష్టించాడో తెలుసారా? ఎందుకన్నా? చెబుతా విను. భూమి మీద మగాడు ఒక్కడే ఉంటే గాడైపోతాడని ఆ దేవుడు ఆడదాన్ని కూడా సృష్టించి మగాడిని మామూలు మనిషిలా ఉండేటట్లు చేశాడురా. ఏం చెప్పావు బ్రో. అదిగా చూడు. అవునన్నా, మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. మరేమనుకుంటున్నావు? ఈ రాజాగాడి మాట మందు మూత. అది ఓకే అన్న. ఆ రోజు ఏం జరిగిందో చెప్పన్నా. చెబుతా, ఒక క్వార్టర్ తీసుకురా. ముందు నువ్వు చెప్పన్నా, నేను తేవాలో వద్దు నేను ఆలోచిస్తాను. రే నేను నీ కస్టమర్ రా, నేను అడిగింది నువ్వు తేవాలా. అన్నా నువ్వు మామూలు కస్టమర్ గట్ట కాదన్నా, నువ్వు మా సెలబ్రిటీ కస్టమర్వి. నీ ఆరోగ్యం మా ఆదాయం కదా. అంతేలే, అర్థమైంది. ఒకేసారి రోజు తాగిపోతే రోజు మీ డబ్బులు మిస్ అయిపోతాయి కదా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? బంగారం గుడ్డు పెట్టే భోజనం ఒకేసారి కోచ్ చంపుకుని రేటన్నా. బాబా బాబా ఏం చెప్పావు బ్రో. అన్నా నాకు కూడా కరెక్ట్ అయిపోతున్నా అన్న. అన్నా చూసిన చాలు అన్న, తర్వాత ఏం జరిగింది చెప్పన్నా. తప్పదా? సమస్య లేదు. సరే చెప్తా విను. మహాభారతంలో రాజ్యం వదిలి ఒక 5 మగాలు అడవికి వెళ్ళడం కారణం ఏంటో తెలుసారా? తెలీదన్నా. ఒక ఆడదాని నవ్వు. రామ యుద్ధం జరగడానికి కారణం ఏంటో తెలుసారా? నో ఐడియా. ఒక ఆడదాని కోరిక. సుశ్వాసం సినిమాలో తన తండ్రి చనిపోయిన పవన్ కళ్యాణ్ ఆఖరి చూపు చూడపడం కారణం ఏంటో తెలుసారా? ఒక ఆడదాని నిర్లక్ష్యం. అంతెందుకు, కట్టప్ప బాహుబలిని వెన్నుపోటుపోవడానికి కారణం ఏంటో తెలుసారా? రానా 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 కాదురా పిచ్చోడా, ఇండైరెక్ట్ గా ఒక ఆడదాని అహంకారం. వా 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 ఒక చాగంటి, ఒక గరికపాటి, ఏ గణపాటి మీ ముందు సరిపోరు బ్రో. ఇంత అక్కడి నుంచి వింటున్నా, అసలు ఏమన్నా చెప్తున్నావు బ్రో. ఏం చెప్పాడు? తాగేది వాగాడు. రాయ్ వినబడింది. మీకు వినబడిందా అన్న? క్వార్టర్ లోపలికి వెళ్ళిందంటే క్లారిటీగా వినబడద్దురా. ఇంకో క్వార్టర్ తీసుకురా. బ్రోక్ కూడా. అన్న ఆయనతో మనకెందుకన్నా? రే తప్పురా, మందుకి మందే సాయం. బ్రో ఏం తాగుతారు? నాకు తాగుడు అలవాట్లేదు బ్రో. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తాగుదామని. అలవాట్లేదన్నాగా? అలవాటు చేసుకుందామని. ఏమైంది బ్రో? లవ్ ఫెయిల్యూరా? అదే తెలియట్లేదు బ్రో. అర్థమైంది. రే అన్న మన బ్రాండే 2 క్వార్టర్లు తీసుకురా. ఇప్పుడు చెప్పు బ్రో, అసలు మ్యాటర్ ఏంటి? మాదొక అందమైన లవ్ స్టోరీ. గుంట అందం కొత్తదన్నా? సారీ, వదిన వదిన. అందమే గర్వపడే అంత అందంగా ఉంటుంది. మీరిద్దరు ఎక్కడ కలిసారు బ్రో? ఎంగేజ్మెంట్లో నా ఎదురుగా తను, తన ఎదురుగా నేను, చుట్టూ చుట్టాలు. ఇందులో ప్రేమ ఎక్కడ ఉందన్నా? అందరూ అనుకునే ప్రేమ కాదు మాది, ఫేస్బుక్ ప్రేమ. ఒకరినొకరు చూసుకోలేదు. ఫేస్బుక్లో ప్రేమ అన్నా, అందులో ఫేస్ నేను కనిపించలేదా? రే ఉండు, నువ్వు చెప్పు బ్రో.